హాయ్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ మార్నింగ్. మేమైతే ఇప్పుడైతే అరకుకైతే వెళ్తున్నామండి. ఎంత మార్నింగ్ మార్నింగ్ ఎంత మనసు ఉందంటే అంత మనసు కురుస్తుంది. పొద్దున్నే వెళ్తున్నాం కదా, అరకులో ఉందాం అనుకుంటున్నాము. ఒకసారి అయితే మేము లొకేషన్ చూపిస్తున్నాం, చూడండి ఫ్రెండ్స్ ఎట్లుందో. బయట అయితే చాలా చల్లగా ఉంది, ఇట్లా మనసు అయితే ఇట్లా పడుతుంది. జుట్టు కూడా ఏంది ఇంకా తింటున్నాము. పిల్లలకి ఆకలి అవుతుందని చెప్పేసి ఫస్ట్ పిల్లలకైతే అన్నం పెట్టేసినాము. పిల్లలు తింటున్నారు. ఇంకా మా వారు కూడా అందరు అక్కడ సైడ్కి మాట్లాడుతున్నారు. ఇక పిల్లలకు ఫస్ట్ ఏం కావాలని చెప్పేసి ఆర్డర్ పెట్టుకుని ఉంటే పోయి తీసుకొచ్చిండ్రు. ఎగ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, ప్రాన్స్ బిర్యానీ ఇవన్నీ తెచ్చుకుంటున్నారు. ఇంకా నేనైతే దాంట్లో ఏది తినానండి, ఎగ్ బిర్యానీ తప్ప, చికెన్ బిర్యానీ తప్ప. ఇంకా పిల్లలైతే వాళ్ళు ఎవరు ఏం తింటారో వాళ్ళు పెట్టేసుకుంటున్నారు. చెల్లెలు పెడుతున్నది. పాపం చెల్లెలు ఆ రోజు ఫాస్టింగ్ ఉండే, ఇక పెట్టు మమత అలసటగా ఉంది అంటే ఇక మా చెల్లెలు అయితే ఇక అందరికి వడ్డిస్తా అని చెప్పేసి వచ్చి పక్కకైతే కూర్చున్నది. నేనే ఇప్పుతున్నా రా మమత అని పిలుస్తక్కలిగి అప్పుడు మళ్ళీ వచ్చి కూర్చుంది మా చెల్లెలు. ఇంక అందరికైతే ఇక అన్నం పెడదామని ఏమేమి తెచ్చిండ్రని ఫస్ట్ అయితే చూస్తున్నా, నేను చెక్ చేస్తున్నా. ఇంకేమేమో మాట్లాడుకుంటున్నారు పిల్లలు. ఇంకా చెల్లెలు వచ్చి పక్కకు కూర్చొని ఇక అందరికి వడ్డిస్తా అని చెప్పేసి కూర్చున్నది. నేను ఎక్కువ ఎటన్నా టూర్కి వెళ్ళినా ఏదానికి వెళ్ళినా కూడా నాకు కొంచెం సుస్తుగా ఉంటుంది బాడీ. అసలు సుధరాన్స హెడేక్ బాగా వస్తుంది ఫ్రెండ్స్. అందుకే ఇక చెల్లెకి పెట్టు మంటకాలు పెట్టింది. ఇక తిన్నాం, చేసినాము. ఇక్కడైతే ఫైర్ అయితే వేసుకుంటున్నాము, నిప్పు. క్యాంప్ ఫైర్ అయితే వేసుకుంటున్నాము. కానీ రేట్ ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. ఖాళీ మా నిప్పు పెట్టుకోవడానికి కట్టెలకే 300 తీసుకున్నారు వాళ్ళు అయితే. కానీ తెల్లారి వరకు అయితే బాగా వెలుగుతూనే ఉన్నాయి కట్టెలు అయితే. వాళ్ళే అడ్డు పెట్టి ఇచ్చిస్తున్నారు కట్టెలు. కిరోసిన్ పోసి వాళ్ళే కట్టెలు పెట్టి, వాళ్ళే కట్టెలు తెచ్చి, వాళ్ళే మంట పెట్టిస్తే ఇక మేము చుట్టూ చేలేసి కూర్చుందామని మేమే మాట్లాడుకుంటా ఉన్నాము. ఇంకా పెడుతున్నారు, కట్టెలు అయితే పెడతా ఉన్నారు. మీరు యూట్యూబరా అని అడుగుతుంటే అవును అని చెప్తున్నాము. మేము తింటూనే ఉన్నాం. ఇక్కడ ఆయన మంట పెడుతున్నాడు ఆ బాబు. తినుడు అయిపోయింది, పిల్లలు తింటున్నారు. మేమైతే లేచిగా పక్కకు కూర్చున్నాము. చేయి కడుక్కొని ఇక పక్కకు చైర్ వేసుకొని అయితే నేను సైడ్ కూర్చున్నా మంట దగ్గర. ఇక వాళ్ళు మా మర్ది మా వారైతే ఇక తిననీకైతే రెడీ కూర్చున్నారు. ఇంకా వాళ్ళు తింటున్నారు అని చెప్పేసి మేము సైడ్ కూర్చున్నాము. కానీ మస్తు చలి ఉందండి. అమ్మ ఎంత చలి ఉందంటే అసలు పిల్లలకి క్యాంపింగ్ చేస్తామన్న టెంట్ల కింద కానీ ఆ చలికి వాళ్ళు ఓపుకోలేరు అని చెప్పేసి వాళ్ళని రూమ్లో వండబెట్టేసి 2 టెంట్స్ అయితే తీసుకున్నాము. ఒక దాంట్లో మా చెల్లెలు వాళ్ళు ఉన్నారు, ఒక దాంట్లో మేమున్నాం. పిల్లలకైతే రూమ్ తీసుకున్నాము. పిల్లలైతే రూమ్లో ఉన్నారు. కానీ చలి అయితే విపరీతంగా చలి ఉంది. అసలు ఎంత చలి అంటే ఇట్లా వణుకొస్తుంది మేము అన్నం తింటుంటేనే. అసలు మస్తు చలి ఉంది. ఇంకా మాట్లాడుకుంటా కూర్చున్నాము కాసేపు. ఇక పిల్లలు సినిమా పాటలు పాడుతూ ఉన్నారు. కానీ చాలా బాగా అనిపించిందండి. పిల్లలతో ఫ్యామిలీతో పోతే ఇంకా చాలా బాగా అనిపిస్తుంది. అక్కడ ఏమేమి చూడాలో ఏమేమి చూడకూడదు అన్నీ చాలా బాగున్నాయి అక్కడ. కానీ అరకుకి వెళ్ళినంటే కంపల్సరీ రూమ్ తీసుకొని క్యాంపింగ్ అయితే కంపల్సరీ చేయాలండి. సూపర్ ఉంటుంది క్యాంపింగ్ చేస్తుంటే. వాళ్ళు డెక్కు పెట్టారు, డ్యాన్స్ చేస్తున్నారు, చాలా బాగుంది. మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు. మేమైతే కూర్చొని కాపుకుంటా ఉన్నాము. చలి ముంగట ఇట్లా చేతులతో కాపుకుంటేనేమో ముంగట
ఇట్లా కాపుకుంటేనేమో ముంగట ఎచ్చగా ఉంది. వెనక సైడ్ అయితే వీపులకైతే చలి ఫుల్. చెవులకు కట్టుకోకపోతే అయితే ఇట్లా మస్తు చలి వణుకొచ్చేస్తుంది అక్కడైతే. కానీ పాపం అక్కడ ఉండే వాళ్ళు ఎట్లుంటారో గిరిజనులు తెలియదు కానీ మాకైతే చలి, మా చెల్లెలంటూ ఫుల్ చలి పెడుతుంది అక్క అంటుంది. ఇంకా కాసేపు కూర్చొని తినుకుంటా కూర్చున్నాము. ఇంకా నేను నాకు అన్నం కొంచెమే తిన్నా అని చెప్పేసి కొన్ని అటుకులు వేసుకొని తింటున్నా. ఇక అటుకులు తిని కాసేపు మాట్లాడుతూ ఉన్నాము. ఇంకా అందరు కూర్చొని కాపుకుంటుండ్రు. మా మరిది, మా వారు వాళ్ళు తినేది తింటున్నారు, పిల్లలు కూర్చొని కాపుకుంటున్నారు. ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. ఇక అరకు పొద్దున్న వెళ్ళాలి, తొందరగా పడుకోండి అది ఇదని పిల్లలకు తొందరగా చెప్తుంటే పోనీ ఎంజాయ్ చేయడానికే వెళ్ళినాము. పిల్లలు మేము ఎంజాయ్ చేస్తాం, మేము డ్యాన్స్ చేస్తాం అని చెప్పేసి పిల్లలు అంటా ఉన్నారు. సరే అని ఇక వాళ్ళకి మరి బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళకి ఫ్రీగా వదిలేసేయాలి అని చెప్పేసి సైలెంట్ కూకున్నా. ఇక నేను మా పెద్దోడేమో అంటున్నాడు, ఇంకా వాళ్ళు తినట్లేదు, వాళ్ళు తినమంటే తింటాం ఆగుండు అని చెప్పేసి కూర్చున్నారు. ఇంకా లైట్లన్నీ ఆఫ్ చేసేసిండ్రు వాళ్ళు. మళ్ళీ లైట్లు వేయి ఉండనగానే మళ్ళీ లైట్లు వేసేసిండ్రు. అక్కడ 10 కాగానే కథం లైట్లన్నీ ఆఫ్ చేస్తున్నారు. మేము కూర్చున్నంతసేపు అయితే లైట్లు వేయండి, అప్పుడే బంద్ చేయకండి, పిల్లలు డ్యాన్స్ చేస్తుండ్రు, మాట్లాడుకుంటుండ్రు వాళ్ళు అని చెప్పేసి కలిగి లైట్లన్నీ ఆన్ చేసిండ్రు వాళ్ళు. మా చిక్కి ఫుల్ చలి పెడుతుంది అంటున్నారు. కానీ చాలా బాగుందండి, మంచిగా అనిపించింది మాకైతే. చాలా బాగుంది అక్కడ అరకు. అరకు 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 మాట్లాడుకుంటా అటుకులు పుట్టుకుంటా ఏదేదో చెప్తా ఉన్నాం. మా చెల్లె చిప్స్ తీసుకో అంటే నాకు వద్దు అంటున్నా. నాకు చిప్స్ ఇష్టమే కానీ తినబుద్ధి కాలేదు ఎందుకో. ఇంకా మా చెల్లెలు అయితే చిప్స్ తింటుంది. ఇంకా మా వారేమో అంటున్నాడు, అర్థం కాలేదు ఏమైందని అడుగుతా ఉన్నా. ఆయనకు ఏందో అన్నాడు కానీ అర్థం కాలేదు. చూడండి మళ్ళీ లైట్లు బంద్ చేసేసిండ్రు వాళ్ళు. ఇంకా వాళ్ళు కూడా కాసేపు అయితే తిని ఇక పడుకుంటామని అన్నారు. తింటారు, పెట్టిన అన్నం తింటున్నారు ఆల్రెడీ. వాళ్ళు మెల్లమెల్లగా తింటున్నారు, మేమేం మాట్లాడుతున్నాము. నన్ను మా కొడుకు తీస్తున్నాడేమో చెప్తుంటే. చాలాసేపు కూర్చున్నాం. మబ్బుల్ని లేవాలి అది ఇది అని అంటే ఇక లేచి అందరు నేనే లేపుతా అని చెప్పేసి పడుకున్నా. కానీ ఎంత పక్కన డ్యాన్స్ పోయింది వీడియో, అది డెక్కు పెట్టుకొని ఫుల్ డ్యాన్స్ చేస్తా ఉన్నారు, దుంకుతా ఉన్నారు. ఇంకా జెంట్స్ కదా అందరూ, జెంట్స్ మొత్తం జెంట్సే వచ్చిండ్రు. పిల్లలు అంతా మొత్తం కాలేజ్ పిల్లలే ఉన్నారు. ఇంకా మేమైతే తినేసినాం. ఇంకా అన్నం తింటున్నాడు మా బావ, మా మరిది. హాయ్ చెప్పండి. హాయ్ అయితే చెప్పిండ్రు ఇద్దరు. ఇంకా మేము క్యాంపింగ్ చేసే టెంట్ దగ్గరికి అయితే వెళ్దామని చెప్పేసి, మీరు తినంటే మేము వెళ్తామని చెప్పేసి టెంట్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. మా చెల్లెలు రాక్క అని పిలుస్తాకలా సరే వెళ్దాం పా అని చెప్పేసి వెళ్తున్నాం. మస్తు చలి పెడుతుంది మంట దగ్గరికి వెళ్ళి లేవంగానే. ఇంకా మాట్లాడుకుంటా వెళ్తా ఉన్నాం. మేము ఉండేది ఇట్లుంది ఫ్రెండ్స్. మేమైతే టెంట్ తీసుకున్నాం ఫ్రెండ్స్. తిన మా చెల్లి. మేమైతే దీంట్లో స్టేజ్ అయిపోతున్నాం. హాయ్ చెప్పండి. లే రిషి ఇది పెట్టేసి
జిప్లేసి వాటర్ అయితే వస్తున్నాయి. ఫస్ట్ పెట్టు, తర్వాత సెకండ్ పెట్టు. తర్వాత చిన్నగా చిన్నగా. మేమైతే టెంట్ తీసుకున్నాం ఫ్రెండ్స్. మేమైతే ఇక్కడ టెంట్ లో ఏమంటారు మేమైతే క్యాంపైన్ చేస్తున్నాం. ఇక్కడైతే స్టే చేయబోతున్నాం. ఈ రోజు నైట్ ఇక్కడనే రెస్ట్ తీసుకొని ఎర్లీ మార్నింగ్ అయితే అరకు లోపలికి వెళ్తాము. అక్కడ వెళ్ళిన తర్వాత పాల సముద్రం అంటారు కదా, అదైతే చూపిస్తాం ఫ్రెండ్స్. ఈ రోజు నైట్ అయితే ఇక్కడనే పడుకోబోతున్నాం మేము టెంట్ లో. 6 మెంబర్స్ అయితే వండుకోబోతున్నాం దీంట్లో. ఓకేనా ఫ్రెండ్స్? వీళ్ళందరినీ చూపి. వీళ్ళంతా మా పిల్లలు, 4 పిల్లలు, మా సిస్టర్, మా పెద్ద బాబు. ఫుల్ చలిగా అయితే ఉందండి. చూపించక్కడ ఇటు ఇటు. మేమైతే ఇక్కడ క్యాంపింగ్ చేయబోతున్నాం. ఇక్కడైతే క్యాంపింగ్ చేస్తున్నాం మేమైతే. ఓకేనా ఫ్రెండ్స్? చూపి అక్కడ మొత్తం చూపి అక్కడ సైడ్ అటు చూపించు బయట. కట్ చేయి. ఇగో ఫ్రెండ్స్ ఇట్లయితే వాటర్ వచ్చేస్తున్నాయి. ఎంత వాటర్ వచ్చేస్తున్నాయి చూడు ఫ్రెండ్స్. కానీ లోపలికైతే వాటర్ రావట్లేదు. మస్తు చలి ఉంది ఫ్రెండ్స్. చలి పెడుతుంది ఫుల్. ఇక్కడైతే మంట అయితే వేసుకున్నాం. మంట వేసుకున్నాం. అబ్బా, ఇక్కడైతే మంట పెట్టుకున్నాం ఫ్రెండ్స్. మంట అయితే పెట్టేసుకున్నాం ఇక్కడ. క్యాంపింగ్ ఫైర్ అయితే వేసుకున్నాం ఇక్కడ. పింక్ ఫైర్ అయితే వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇక్కడైతే క్యాంపింగ్ ఫైర్ క్యాంపింగ్ మంటలు అయితే వేసుకున్నాము. ఫైర్. ఓకేనా ఫ్రెండ్స్?
ఈరోజు వీడియో ఏం చేస్తున్నావు? ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే ఇంతే. ఇక పొద్దున్నే ఫ్రెండ్స్ మనగడ యూ బ్రాండ్కి అయితే సున్నిపోతున్నాము పాల సముద్రానికి. పొద్దున్నే 4:35 అవుతుందండి. అసలు రోడ్ ఏం కనిపిస్తలేదు, కానీ చల్ల మస్తు చలి పెడుతుంది పోతుంటే. ఆ అద్దాలు వేసుకున్నా కూడా చలిగా అనిపించింది మాకైతే, కానీ మస్తు అనిపించింది పోతుంటే. కొంచెం రోడ్ ఏమో బాగుంది రోడ్డు, ఇంకా తర్వాత మొత్తం ఘాట్ రోడే, మొత్తము ఏంది ఇట్లా కంకర్ రోడ్ లాగా మట్టి రోడ్ లాగా ఉంది. కొంచెం పోయే వరకు బాగానే ఉంది, కానీ కొంచెం పోగానే ఇట్లా ఉంది. ఇక అక్కడ అయితే ఇక లోపలికి పోవద్దు, ఆటోలనే తీసుకెళ్తాం, కాళ్ళు లోపలికి వెళ్ళొద్దు అది ఇదని అన్నారు. ఇంకా కార్ అయితే పక్కకు పెట్టి మళ్ళీ ఆటో మాట్లాడుకొని ఆటోలో అయితే వెళ్ళి. ఇక మా చిన్నోడు అయితే టైం ల్యాబ్ పెడదామని అన్నాడు. టైం ల్యాబ్ అయితే పెట్టినాం ఫ్రెండ్స్. పాల సముద్రం ఇట్లా వస్తుందని చెప్పిండ్రు, పొగలు మంచు కొండలు ఇక చూపిద్దామని పెట్టినాము. చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది ఫ్రెండ్స్. మధ్య మధ్యలో వాళ్ళు ఇటు వస్తున్నారు, ఫొటోస్ తీసుకుంటున్నారు, వెళ్తున్నారు. ఇంకా చాలాసేపు పెట్టినాం కానీ మేము అనుకున్నంత అయితే రాలేదు అక్కడ. చాలా బాగుంది ఫ్రెండ్స్. మేమైతే చేస్తున్న డాన్స్ అయితే తయారవుతున్నాము. లిప్స్టిక్ ఉందా మాకు? ఫ్లవర్స్ పెట్టవా ఇక్కడ బయట? ఓకే మేమైతే డాన్స్ అయితే చేస్తున్నాము, డ్రెస్ తయారైనాము. ఓకేనా ఫ్రెండ్స్, ఎట్లా ఉందో చూడండి. మరగడ వ్యూ పాయింట్ అయితే డాన్స్ చేయకపోతున్నా ఫ్రెండ్స్. నేను ఎట్లున్నానో కామెంట్ చేయండి. నేనైతే ఇప్పుడు వెరైటీగా తయారైనా. ఫోటో తీసుకోకటి. గణేష్ పట్టుకో.
చాలు అంతేనా ఇచ్చేయా ఏ అనుకో ఎంతనా కాలంలో ఇదే అరే కట్టుకోవచ్చుదా ఇదా ఇదా అమ్మా ఇప్పటిదాకైతే డాన్స్ చేసినాము అండి చాలా థ్రిల్లింగ్ గా ఉంది అరకు గిరిజనుల ప్రాంతంలో వాళ్ళు చేసే డాన్స్ అండి నేషనల్ డాన్స్ ఓకేనా ఫ్రెండ్స్ టైం ల్యాబ్ పెట్టామండి మంది పాల సముద్రం అయితే కనిపిస్తుందని పెట్టాం కానీ పాల సముద్రం అయితే కనిపించలేదండి ఫాగ్ బాగా వచ్చిందండి మనసు బాగా గుర్తుంది కదా అందుకే కనిపించలేదు సన్లైట్ అయితే ఇప్పుడు వచ్చిందండి 8 o'clock ఓకేనా ఫ్రెండ్స్ మా వీడియో ఇంతే ఫ్రెండ్స్ ఈ రోజుది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ నొక్కండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్